ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. అప్పుడు రుక్మిణీదేవికి నుదుట ముంగురులు ముసిరి గౌరీదేవిని పూజించడానికి అంతఃపురం నుండి సపరివారంగా అమ్మవారి ఆలయానికి బయలుదేరింది. వీరభటులు సన్నద్ధులై చాలా శస్త్రాలు ధరించారు. చుట్టూ కొలుస్తూ ఉన్నారు. ముందు ఉపహారాలు తీసుకొని వారకాంతలు బారులుగా సాగి వెళ్ళారు. విప్రస్త్రీలైతే మరి పుష్పగంధాలు, వస్త్రాలు, భూషణాలు ధరించి పాడుతూ వెళ్ళారు. పణవము, మర్దలము, శంఖము, పటహము, కాహలము, వేణువు, భేరీధ్వనులు పెక్కటిల్లాయి. సఖులు పక్కన కొలుస్తూ ఉన్నారు. పెద్ద ముత్తైదువులు, బంధు స్త్రీలు కూడా రాగా సవినయంగా అంతఃపురం నుండి బయటకు వచ్చి పార్వతీదేవిని మ్రొక్కటానికి బయలుదేరి వెళ్ళింది అని చెబుతూ, అంతేకాదు ఇంకా సూతులు, వందిమాగధులు, గాయకులు, స్తోత్రపాఠకులు కైవారాలు చేస్తూ వస్తూ ఉన్నారు. రుక్మిణీదేవి గోవిందుని పాదపద్మాలు మనసులో స్మరిస్తూ మందగమనంతో పార్వతీదేవి ఆలయానికి వచ్చింది. కాళ్ళు చేతులు కడుగుకున్నది, ఆచమించింది. శుద్ధురాలై దేవి సన్నిధికి చేరింది. ముత్తైదువులైన విప్రసతులు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేశారు. గంధాక్షతలు ఇచ్చారు. వస్త్రాలతో, పూలతో దేవిని అలంకరించారు. ధూపదీపాలు ఇచ్చారు. ఎన్నో విధాల పిండి వంటలు నివేదన చేశారు. కానుకలను కూడా ఇచ్చారు. దీపాలతో హారతులు ఇచ్చారు. ఇలా రుక్మిణీదేవి చేత మ్రొక్కించారు. నమ్మితి నామనంబున సనాతనులైనయు మామహేసులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింపది చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడునుల నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అమ్మవారిని రుక్మిణీదేవి ఇలాగా ప్రార్థించింది. నా మనస్సులో సనాతనులైన ఉమామహేశ్వరులనే నమ్ముకున్నాను. పురాణ దంపతులైన మిమ్ము భజిస్తున్నాను. నీవు చాలా పెద్ద అమ్మవు. నీవు దయాసాగరానివి అమ్మా. నాకు శ్రీహరిని భర్తగా చేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నడూ వినాశం కలుగదు కదమ్మా ఈశ్వరి అని గౌరీదేవికి మ్రొక్కింది. విప్రదంపతులకు లవణాపూపాలు, తాంబూలము, మంగళసూత్రాలు, చెరుకుగడలు ఇచ్చి పూజించింది. వారలుశ్చహించి వలనొప్పదీవించి శేషలిడిరి యువతి శిరమునందు శేషలెల్ల దాల్చి శివవల్లభకు మ్రొక్కి మౌన నియతిను ని మగువ వెడలే. వారు సంతోషంతో దీవించారు. రుక్మిణి శిరస్సు మీద అక్షతలు వేశారు. ఆ శేషలు ధరించి, ఆ అక్షతలు ధరించి పార్వతీదేవికి మ్రొక్కి మౌనవ్రతం విడిచి గుడి నుండి బయటకు వచ్చింది. అలా వచ్చిన రుక్మిణి మబ్బుల మధ్య నుండి వెలుపలికి వచ్చి ప్రకాశించే తొలకరి మెరుపులాగా ఉంది. చంద్రమండలం నుండి బయటకు వచ్చి తిరిగే లేడి వలె ఉన్నది. బ్రహ్మ అనే నటుడు ఎత్తిన తెరమరుగు దాటి రంగం మీద ప్రత్యక్షమైన మోహినీ దేవతలాగానే ఉన్నది. వాసుకుని త్రాడుగా మందర పర్వతం కవ్వంగా చేసుకొని సురులు అసురులు సమూహం కుడి ఎడమలై పాల సముద్రం చిలుకుతూ ఉన్నప్పుడు సాగర మధ్యం నుండి వచ్చిన లక్ష్మీదేవి వలెనే ఉన్నది. రుక్మిణి కాళికాలయం నుండి బయలుదేరింది. మానస సరోవరంలో బంగారు తామర పూల గుంపులో విహరించే రాయంచలాగా ఆమె మెల్లమెల్లగా నడుస్తుంది. పయోధర భారంతో తూలిపోయే నడుముతో అరుణారుణ హస్తంతో అనుంగు చెలి యొక్క చేయి పట్టుకుంది. మణులు పొదిగిన బంగారు తాటంకాల కాంతులు చెక్కిళ్లపై చిందులాడుతూ ఉన్నాయి. పద్మ గంధం మీద ఆసక్తితో క్రమ్మిన
తుమ్మిదల వంటి ఉంగరాల ముంగురులు ఆమె ముఖం మీద మూగుతూ ఉన్నాయి. అందమైన ఆమె చిరునవ్వులు లేత వెన్నెల కాంతులే ఈనుతున్నాయి. దొండపండు వంటి ఆమె అదరం యొక్క ఎర్రని కాంతులు మొల్ల మొగ్గల వంటి దంతాలకు ఎర్రదనం కలిగిస్తూ ఉన్నాయి. మన్మధుని జెండా వలె ఆమె పైట చెంగు ఎగురుతోంది. ఆమె వడ్డాణపు కాంతులు అకాలంలో ఇంద్రచాపాన్నే సృష్టిస్తూ ఉన్నాయి. ఆమె సుందరమైన చూపులు వీరులైన రాజుల మనస్సులను భేదిస్తూ ఉన్నాయి. కాలి అందెల ధ్వనులు చెవులకు విందు చేస్తూ ఆ సుందరి ముకుందుని యొక్క రాక కోసం నిరీక్షిస్తూ కాలినడకతో వస్తోంది. అలినీలాలక భూర్ణ చంద్రముఖినేణాక్షిం ప్రవాళాధరం గలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధే భకుంభ స్తనింబులిన శ్రేణిని గంధేభకుంభస్తనింబులిన శ్రోణి నిభేంద్రయాణ నరుణాంభోజాత హస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్మూలైరందరున్. తుమ్మిదల వలె నల్లనైన ముంగురులు, పున్నమి చంద్రుని వంటి ముఖము, లేడి కన్నులు కలిగినది. పగడం వంటి క్రింది పెదవి, అవ్యక్త మధురమైన కంఠము, లేత చిగుళ్ళ వంటి పాదాలు, గంధగజం యొక్క కుంభస్థలం వంటి స్తనాలు, ఇసుక తిన్నెల వంటి పిరుదులు, ఏనుగు నడక, చేతిలో ఎర్ర తామర పువ్వు, కలువల సువాసన, సింహపు నడుము కలిగిన ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఆమె చిరునవ్వులు, సిగ్గుచూపుల వల్ల అక్కడి రాకుమారులకు మనసులు చెలించాయి. ధైర్యం సడలిపోయింది, గాంభీర్యం తొలగింది, గౌరవం మరిచారు, చేష్టలు దక్కి తెలివి తప్పారు. ఆయుధాలు కూడా వదిలేశారు. గజాలను, తురగాలను, రథాలను ఎక్కలేక రాజులంతా నేలవరాలిపోయారు. అప్పుడు ఆ రుక్మిణి తన ఎడమ చేతి క్రోళ్లతో ముంగురులు తొలగించుకుంటూ, పైట సవరించుకుంటూ, ఓరచూపులతో వరుసగా రాజులందరినీ చూస్తూ, కణియన్ రుక్మిణి చంద్రమండలముఖం ఘంటీ రవేంద్రావలఘ్నునవాంభోజదలాక్షుజారుతరవక్షున్ మేఘ సంకాశదేహునగారాతి గజేంద్రహస్తనిబాహుం జగ్రీబీతాంబరున్ ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆ రుక్మిణి చంద్రబింబం వంటి ముఖము, సింహం నడుము, పద్మపత్రాల వంటి కనులు, అందమైన వక్షస్థలం, మేఘం వంటి శరీరం, ఐరావత తుండం వంటి చేతులు కలిగి పీతాంబరాన్ని ధరించి చక్కగా అలంకరించుకున్నవాడు, శంఖం వంటి కంఠం, విజయోత్కంఠం కలిగిన జగన్మోహనుని కృష్ణుని చూసింది. శత్రురాజులు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని కొనిపోవుట. కృష్ణుని యొక్క రూపం, వయస్సు, లావణ్యం, వైభవం, గాంభీర్యం, చాతుర్యం, తేజో విశేషాలకు సంతోషించి మన్మథ బాణాలకు లోనై రథం ఎక్కాలి అనుకుంటున్న రుక్మిణిని చూసి శత్రురాజులందరూ చూస్తూ ఉండగానే మందగమనంతో మదగజంలా వచ్చి నక్కల నడుమునున్న మాంసం సింహం ఎత్తుకొని పోయినట్లుగానే రాజలోకమంతటినీ లెక్క చేయకుండా తృణీకరించి రాజకన్యకును తీసుకొని వచ్చి కృష్ణుడు రథమెక్కించుకున్నాడు. భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేటట్లుగా పాంచజన్యాన్ని పూరించాడు. బలరాముడు వెంటరాగా కృష్ణుడు ద్వారకా నగర మార్గంలో వెళ్ళిపోయాడు. అప్పుడు జరాసంధుని రాజులంతా కృష్ణుని యొక్క పరాక్రమాన్ని సహించలేకపోయారు. ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్గొని బాలదోడ్కొను చూసునున్మాదంబుతో గోపకుల్ చనుచున్నారదే శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్ క్రంతలన్. అదిగో సింహం కీర్తిని నీచ మృగాలు గ్రహించినట్లుగానే మన కీర్తులు లాక్కొని బాలను గోపకులు తీసుకొని పోతూ ఉన్నారు. ఇంకా మన శౌర్యం ఎప్పటికి ప్రదర్శిస్తాము?
మీ శస్త్రాలు అస్త్రాలు కాల్చడానికా? ఆమెను వారి నుండి విడిపించకపోతే సందుల్లో కూడా మనల్ని ప్రజలు చూసి పరిహసించరా అని ఒకరికొకరు చెప్పుకున్నారు. మనస్సులలో రోషాలు పెట్టుకున్నారు. సంభ్రమంతో కవచాలు తొడుక్కున్నారు, ధనస్సులు ధరించారు, పంతాలాడారు. తమ చతురంగ బలాలతో యాదవ వీరులను వెంబడించారు, ఎదిరించారు. నిలుమంటూ ధిక్కరించి పలికారు. పర్వతాల మీద వర్షధారలు కురిసే మేఘాలు వలె బాణాలు కురిపించారు. అప్పుడు యాదవ సైన్య సేనాధిపతులు ధనస్సులు ఎక్కుపట్టి వింటినారులు మ్రోగిస్తూ నిలిచారు. హరిబల భటసాయకముల హరిబలములు కప్పబడిన నడరెడు భీతిన్ హరి మధ్య సిగ్గుతోడను హరివధనము జూచి చెగిత హరినేక్షణయై. శత్రు సైన్యాల బాణాలతో కృష్ణుని సేనలు కప్పబడటం చూసి భయంతో రుక్మిణి జింక కనులతో బెదురుతూ సిగ్గుతో కృష్ణుని ముఖం చూసింది. చోచ్చెదరదయదు వీరులు వ్రచ్చెదరరి సేనలెల్ల వైరులు పెలుచొన్నొచ్చెదరును వీచ్చెదరును జచ్చెదరును నేడు జూడు జలజాతాక్షి. అలా చూడగానే కృష్ణుడు, కమలాక్షి చూడు, ఇప్పుడే యదువీరులు శత్రు సైన్యంలో ప్రవేశించి చీల్చి పారేస్తారు. వెంటనే విరోధులు చచ్చిపోతారు చూడు అన్నాడు. అని రుక్మిణిని కృష్ణుడు ఓరడించాడు. అంతలో బలరామాది వీరులు ప్రళయకాలంలో ఆకాశం నుండి పిడుగులు రాల్చే మొబ్బులులాగానే విజృంభించారు. జరాసంధాది రాజుల మీద పరాక్రమంతో అగ్ని సమానాలైన బాణాలు, నారాచాలు, భల్లాలు మొదలైన వివిధ శరపరంపలను కురిపించారు. దానితో శత్రు సైన్యంలోని మదపటేనుగులు ముక్కలయ్యాయి. గుర్రాలు చెదిరిపోయాయి. రథాలపై భాగాలు విరిగిపోయాయి. కాల్బలం అంతా నశించింది. గజారోహకులు, అశ్వారోహకులు తలలు తెగిపడుతూ ఉన్నాయి. శత్రువుల గుండెలు, నడుములు, మెడలు, కపోలాలు, చేతులు ముక్కలయ్యాయి. పుర్రెలు బ్రద్దలయ్యాయి. తల వెంట్రుకలు, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు రాలాయి. పొళ్ళు రాలిపోతున్నాయి. మంజీరాలు, కేయూరాలు పడిపోయాయి. కిరీటాలు పడిపోతున్నాయి. గదలు, కుంతాలు, తోమరాలు, పరశువులు, పట్టిసాలు, ప్రాసాలు, కత్తులు, శూలాలు, చక్రాలు, ధనుస్సులు, జెండాలు, చామరాలు, గొడుగులు కూడా పడిపోయాయి. రథవేగం నశించింది. సూతమాగధులు జయధ్వనులు పోయాయి. గుర్రాల సకిలింపులు, భాంకారాలు, ఘీంకారాలు, ఫటాత్కారాలు, నాభి ఘంటారావాలు, ఘణాత్కారాలు, వీరుల యొక్క హుంకారాలు, భూషణాల ధ్వనులు, నగారాల ధనధనలు, మంజీరాల క్రేంకారాలు, మువ్వల కిణికిణలు, అల్లెత్రాటి టంకారాలు, భటుల యొక్క ధిక్కారాలు అన్నీ అణగిపోయాయి. రాజుల గుంపులు చెదిరిపోయాయి. నెత్తుటేరులు ప్రవహించాయి. భూతాల కలకలం వినబడింది. నక్కలు, కాకులు, గ్రద్దలు, రాబందుల అరుపులు చెలరేగాయి. మాంసము కంపు కొట్టింది. పిశాచాలకు ఆరణరంగం సంతోషం కలిగించింది. మగిడి చెలించి పారుచును మాగధ ముఖ్యులు గూడి ఒక్కచో వగచుచునాలిగోల్పడిన వాని క్రియంగడు వెచ్చమాచుచున్ మొగమున దప్పిదేరదమ ముందట బొక్కుచునున్న చైద్యుతో జగతుర చేతిలో వడక ప్రాణము తోడుతనున్న వాడవే. అప్పుడు భయంతో పరిగెత్తుతూ జరాసంధుడు మొదలగు ప్రముఖులంతా ఒక చోట చేరి పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాని వలె ఏడుస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ దుఃఖిస్తూ ఉన్న శిశుపాలను చూశారు. శత్రువుల చేతికి చిక్కక ప్రాణాలతోనే ఉన్నావు కదా అని ఓదార్చి ఇంకా ఇలా అన్నాడు. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు గలిగెనేని భార్య గలదు. బ్రతికితీవు భార్య పట్టు దయ్యమెరుంగు వగవలదు చైద్య వలదు. ఓ చైద్య, బొందిలో ప్రాణాలుంటే బ్రతకవచ్చు. ప్రాణాలున్నవో భార్య కూడా ఉంటుంది. నీవు ముందు బ్రతికావు. భార్య మాట దేవుడెరుగు. బాధపడకు. విను, శరీరధారి స్వతంత్రుడు ఎప్పటికీ కాడు.
బొమ్మలాటలాడించేవాని చేతిలో కీలు బొమ్మలాగానే ఈశ్వరమాయకు లోబడి సుఖదుఖాలు పొందుతాడు. పూర్వం నేను మధుర మీద 17 సార్లు దండెత్తాను. నా సైన్యమంతా కృష్ణుని దగ్గర ఓడిపోయింది. బలరాముని చేత నేను పట్టుబడ్డాను. ఆ కృష్ణుడు దయతలచి విడిచిపెడితే వచ్చాను. మళ్ళీ 18వసారి 23 అక్షౌహిణుల సైన్యంతో దండెత్తి శత్రువులను జయించాను. నేను ఎన్నడూ జయము పరాజయాలలో మరి సంతోషము బాధ పొందలేదు. కాలం దైవ ప్రేరితం. దానివల్ల లోకం ప్రవర్తిస్తుంది. తమకుంగాలము మంచిదైన మనలం త్రైలోక్య విఖ్యాత విక్రములన్ గెల్చిరి యాదవుల్ హరిభుజ గర్వంబునన్. నేడు కాలము మేలై చనుదెంచనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింతమింత పనికై శంకింపని కేటికిన్. తమకు కాలం కలిసి వచ్చింది. అందుచేత త్రిలోక విఖ్యాతులమైన మనలను గోవిందుని బాహుబలంతో వీరు గెలిచారు. కాలం అనుకూలిస్తే మనము శత్రువులను యుద్ధ భూమిలో చెండాడగలము. దీనికి ఇంతగా చింతింపవలసిన పని లేదు. ఇలా జరాసంధుడు అతని దగ్గర రాజులు శిశుపాలుని పరితాపం తొలగించి తమ తమ దేశాలకు వెళ్ళారు. శిశుపాలుడు తన అనుచరుడైన సేనలతో తన నగరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు రుక్మి అనేవాడు కృష్ణుడు రాక్షస వివాహంతో తన చెల్లెలని తీసుకొని పోవడం సహించలేకపోయాడు. ఒక అక్షౌహిణి సేనతో యుద్ధ సన్నద్ధుడై కృష్ణుని యొక్క వెంటపడి తరుముతూ తన సారథితో ఇలా అన్నాడు: బల్లిదు నన్ను భీష్మజన పాల కుమారకు భిన్న చేసి నా చెల్లెలి రుక్మిణి కొనుచు జిక్కని నిక్కపు బంట పోలే నీ గొల్లడు ఓయడిన్ రథము గూడగదోలుము తేజితోళ్ళ సాద్భల్ల పరంపరన్ మదము బాపెద చూపెద నా ప్రతాపమున్. బలవంతుడైన భీష్మరాజు కుమారుడైన నన్ను చిన్నవాని వలె చులకన చేసి నా చెల్లెలు రుక్మిణిని తీసుకుని నిజమైన సూర్యుని వలె ఈ గోపాలుడు వెడుతూ ఉన్నాడు. వానిని చేరేటట్లుగా త్వరగా రథాన్ని తోలు. తేజోవంతమైన బాణాలతో వాని యొక్క గర్వం అణుస్తాను, నా పరాక్రమం చూపిస్తాను అని రుక్మి కృష్ణుని శక్తి తెలియక సారథిని గద్దించి వానిని చేరేటట్లుగా రథం తోలించి, గోపాలక వెనదొంగ ఒక్క నిమిషం నిలు అంటూ వింటికి నారి తొడిగి 3 వాడి బాణాలతో కృష్ణుని నొప్పించి ఇలా అన్నాడు: మా సరివాడవా మా పాప గొనిపోవనే పాటిగలవాడవే దివంశ మెందు జన్మించిదివెక్కడ పెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు. మానవీనుడవీవు మర్యాదలను లేవు మాయగై కొని కాని మలయరావు. నిజ రూపమున శత్రుని వహంబుపై బోవు వసుదేశుడవుగావు వావిలేదు. కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయ కాల శిఖ సమాన సితశిలి ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. ఓ కృష్ణ, మా చెల్లెలిని తీసుకొని వెళ్ళడానికి నీవేమైనా మాతో సమానుడువా? మీ వంశమేది? ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? నీ ప్రవర్తన ఎటువంటిది? ఎవడికి తెలుసు? నీవు మాంసం లేనివాడవు, నీవు మానం లేనివాడవు, మర్యాద కూడా లేదు. మాయలతోనే కానీ ప్రవర్తింపవు. నిజరూపంతో శత్రువుకి కనబడవు. అసలు రాజువే కావు, ఒక వరుసవావి కలవాడవు కావు. ఆ స్త్రీని విడువు. నీవు ఏ గుణము లేనివాడవు. ముందామెని విడిచిపెట్టు. విడవకపోతే అగ్నిజ్వాలల వంటి వాడి బాణాలతో యుద్ధంలోని గర్వమంతా అణిచివేస్తాను అన్నాడు. అనగానే కృష్ణుడు నవ్వి ఒక్క బాణంతో వాని యొక్క విల్లు విరిచేశాడు. 6 బాణాలతో శరీరాన్ని కొట్టాడు. కొట్టి 8 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. 2 బాణాలతో సారథిని చంపివేశాడు.
3 బాణాలతో జెండా విరక్కొట్టి మరో విల్లు పట్టుకుంటే దాన్ని కూడా విరిచివేశాడు. క్రమంగా పరిగలు, పట్టిసం, శూలము, కత్తి, శక్తి, డాలు, తోమరం అనే ఆయుధాలను కూడా ముక్కలు చేసేశాడు. ఎత్తిన ఆయుధాలనన్నింటినీ ముక్కలు చేశాడు. అంతటితో రుక్మికి తనివి తీరల. రథం నుండి దూకి దావాగ్ని మీద కురికే మిడుతలాగానే కత్తి పట్టి కృష్ణుని సమీపించాడు. కృష్ణుడు అతని కత్తిని కవచాన్ని కూడా పొడి పొడి చేశాడు. కాంతులు క్రమ్మేటట్లుగా కృష్ణుడు వర నుండి కత్తిలాగి రుక్మి తల నరకడానికి ముందుకు వస్తూ ఉంటే రుక్మిణి అడ్డం వచ్చి కృష్ణుని పాద పద్మాలు పట్టుకొని ఇలా అంది: నిన్ను నీశ్వరదేవదేవుని నిర్ణయింపగలేకయో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య. మాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్ నన్ను మన్నన చేసి కావు మనాధనాద దయానిది. ఓ ఈశ్వర, నిన్ను దేవదేవుడువని తెలియలేక మా అన్న రుక్మి మీ పట్ల చాలా అపచారం చేశాడు. నీవు నిజానికి అమరులందరి కీర్తితో శోభిస్తూ ఉన్నావు. లోకానికంతటికీ నీవే శరణ్యుడవు. ఇతడు మా అన్న నీ పట్ల చాలా పెద్ద అపరాధం చేశాడు. నన్ను మన్నించి వీనిని రక్షించు. నీవు అనాథనాథుడవు, దయాసముద్రుడవు కదా. కళ్ళలేదని విన్నవించుటగాదు వల్లభయితనిన్ బ్రల్లదుందెగజు జూచితే నీయు భాగ్యవంతులమైతమే. మల్లుడయ్యే ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదురీశ్వరా. మా అన్న నిర్దోషి అని చెప్పను, దోషియే కానీ ప్రభు, వీనిని చంపితే మేము భాగ్యవంతులము, మాకు కృష్ణుడు అల్లుడయ్యాడు అంటూ పొంగిపోతూ ఉన్న మా తల్లిదండ్రులు పుత్రశోకంతో పొగిలిపోతారు అని అనిడగుత్తికతో మహాభయముతో నా కంపితాంగములతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కలాపంబుతో గణుదోయింజడిగొన్న భాష్మములతో కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిం దెగవ్రేయబోకమగిడెం కృష్ణుడు రోచిష్ణుడై అని కన్యారత్నమైన రుక్మిణి గద్గదమైన కంఠంతో, భయంతో వణికే శరీరంతో, వంచిన శ్రమ చెందిన ముఖంతో, కన్నీటితో చెవుల మీదకి పడుతూ ఉన్న వేణీభారంతో మ్రొక్కితే కృష్ణుడు రోచిష్ణుడై రుక్మిణి నరక్కకుండా మరలినాడు. చంపకుండా బావా రా అని చిరునవ్వుతో వానిని బంధించి గడ్డము, మీసము, తల, రేవు పెట్టి గొరిగి విరూపిని చేశాడు. అప్పుడు యాదవ వీరులు శత్రు సైన్యాలను పారద్రోలి దగ్గరకు వచ్చారు. ప్రాణాలు దెబ్బతిని కట్టుబడిన రుక్మిణి చూసి జాలితో బలరాముడు బంధాలు విప్పి హరిని చేరి ఇలా అన్నాడు: తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగదగవే బంధుం దలయును మూతియు గొరుగుట దలదరుగుట కంటే దుచ్చతరము మహాత్మా. తొలగిపో అనకుండా భీష్మక పుత్రుని తలామూతి గొరగదగునా? బంధువును తలామూతి గొరగడం చాలా తుచ్చమైనది. కొందరు రిపులని కీడును కొందరు హితులను చుమేలు గూర్పవు నిజమీ వందరి అందును సముడవు పొందంగనేలయ్య విషమ బుద్ధివనంత. అనంత, నీవు కొందరు శత్రువులని కీడు చెయ్యవు, కొందరు హితులంటూ మేలు చేయవు. నిజంగా నీవందరి పట్ల సమానుడివే. ఇప్పుడు ఈ విషమ బుద్ధి ఎందుకు పొందావు? అన్న యొక్క భంగపాటునకు బాధపడుచూ ఉన్న రుక్మిణిని బలరాముడు ఓదార్చుట. ఇప్పుడు ఈ విషమ బుద్ధి నీకెందుకు కలిగింది అని భయపెట్టినట్లుగా పలికి రుక్మిణీదేవిని చూసి ఇలా అన్నాడు:
తోడంబుట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణునే గాఢం చూడకుమమ్మ. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులంగీడున్మేలును చెందు లేడొకడు శిక్షింపంగ రక్షింపని తోడంబుట్టు కర్మశేష పరిభూతుండయ్యే నేడియ్యడన్. తోడబుట్టిన వాని అవమానానికి దుఃఖించి మా కృష్ణుని నిందించకు. పూర్వజన్మ కర్మలను అనుసరించే ప్రాణులకు కీడు మేలు కలుగుతాయి. ఎవరూ ఎవరిని శిక్షింపలేరు, రక్షింపలేరు. నీ సోదరుడు కర్మశేషంతోనే అవమానింపబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ చంపెడి దోషము గలిగిన జంపజనదు బంధు జనుల జను విడువంగా జంపిన దోషము సిద్ధము జంపను మరి ఏలమున్న చచ్చిన వానిన్. చంపేటంతటి దోషం చేసిన బంధువులను చంపరాదు, విడిచిపెట్టాలి. చంపితే దోషం వస్తుంది. అదీ కాక ముందే చచ్చిన వానిని మళ్ళీ చంపటం ఎందుకు? బ్రహ్మచేత భూమిపతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడి చూలునైన తోడబుట్టిన వాడు చంపుచుండు క్రూర చరితుడగుచు. భూమీసులకి ఈ ధర్మం బ్రహ్మచేత రాజ్యకాంక్ష వల్ల కల్పించబడింది. తోడబుట్టిన వానిని తోడబుట్టినవాడు క్రూరుడై చంపుతూ ఉంటాడు. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు బ్రాభవములకు గామించి మీదుగానుక శ్రీమధమున మానధనులు చనకుదురులన్. భూమి కోసము, ధనధాన్యాల కోసము, స్త్రీల కోసము, గౌరవ ప్రాభవాల కోసము కూడా ముందు చూపు లేకుండా ధనమదంతో మానధనులు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. విను, దేవమాయ వల్ల దేహాభిమానము కలిగిన మానవులకు శత్రువు, ఉదాసీనుడు, బంధువు అనే మోహం కలుగుతుంది. నీళ్లలో చంద్రుని యొక్క, సూర్యుని యొక్క కొండలు మొదలైన వానిలో ఆకాశము చాలా విధాలుగా కనబడినట్లుగానే దేహం కలిగిన వారందరికీ ఆత్మ ఒకటే. నీళ్లలో చంద్రసూర్యాదులు, కొండలు మొదలగునవి వానిలో ఆకాశము చాలా విధాలుగా కనబడేటట్లుగానే దేహం కలిగిన వారందరికీ ఆత్మ ఒకటే అయినప్పటికీ చాలా విధాలుగా కనిపిస్తుంది. ఆది అంతము కలిగిన ఈ దేహము ద్రవ్య ప్రాణ గుణాత్మకమైన ఆత్మలో ఆ విద్య చేత కల్పించబడి శరీరిని సంసారంలో త్రిప్పుతుంది. సూర్యుడు తటస్థుడై ఉండగా ప్రకాశమానాలైన దృష్టి రూపాలులాగానే ఆత్మ తటస్థుడై ఉండగా దేహేంద్రియాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆత్మకు దేనితోనూ సంయోగం కానీ వియోగం కానీ లేవు. వృద్ధి కానీ క్షయం కానీ చంద్రకళలకే కానీ చంద్రునికి లేవు. అలాగే జన్మ నాశాలు దేహాదులకే కానీ ఆత్మకు కలుగవు. నిద్రపోయినవాడు ఆత్మను విషయ ఫలాలను భోగాలు అనుభవింపజేసినట్లుగానే జ్ఞానం లేనివాడు నిజం కాని అర్థంలో అనుభవం పొందుతూ ఉంటాడు. ఆ జ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకమున విడువుము నీకుంభ్రజ్ఞావతి కిందగునే యజ్ఞానుల భంగి వగవనంభోజముఖి. రుక్మిణి, అజ్ఞానం వల్ల కలిగే శోకాన్ని విజ్ఞానం అనే చూపుతో విడిచిపెట్టు. నీవు బుద్ధిమంతురాలవు, అజ్ఞానుల వలె నీవు శోకించరాదు. ఇలా బలరాముని చేత తెలుపబడి రుక్మిణి దుఃఖాన్ని విడిచింది. రుక్మి ప్రాణాలు మాత్రం మిగిలినవి. విడుదల పొందాడు. తన విరూపతకు, తన వికార రూపానికి దుఃఖిస్తూ కృష్ణుని గెలిచి కానీ కుండినపురంలో ప్రవేశించను అనే ప్రతిజ్ఞ చేసి ఆ కుండినపురానికి ప్రక్కనే సమీపంలో ఉన్న ఒక పురంలోనే ఉన్నాడు అని శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.